హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ యూ. ఈ వీడియోలో నేను నవరాత్రి స్పెషల్ ప్రసాదంగా కోవా పూరీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల మైదా పిండిని వేసుకొని, అలాగే ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని, ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ సాల్టు అలాగే నెయ్యి ఈ పిండికి బాగా పట్టేలాగా మనం చేత్తో ఇలా కలుపుకోవాలి. ఈ పిండికి నెయ్యి బాగా పట్టిన తర్వాత మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ పూరీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. దీనిని బాగా కలుపుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు కలిపి పక్కన పెట్టుకోవాలి. దీనిని ఒక అరగంట సేపు నాననిస్తే మనకు చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టి. ఇప్పుడు స్టఫింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, అలాగే 1 కప్పుడు రవ్వ వేసుకొని, ఇక్కడ తీసుకున్నది బాంబే రవ్వ. దీనిని బాగా రోస్ట్ చేసుకోవాలి ఈ నెయ్యిలో. మీకు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇందులోనే 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వేడిగా ఉండేటటువంటి రవ్వలో పచ్చి కొబ్బరి త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇందులో 1 కప్పు చక్కెర వేసుకోవాలి. ఈ షుగర్ వేసుకున్న తర్వాత మనం ఒక 100 గ్రాముల కోవా వేసుకోవాలి. ఇవి కోవా పూరీలు కాబట్టి కోవా కొంచెం ఎక్కువే పడుతుంది. నేను వేసినటువంటి కప్పులకి ఒక 100 గ్రాముల కోవా అయితే సరిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకు కోవా షుగరు 2 కూడా బాగా మెల్ట్ అయ్యే వరకు దీనిని బాగా కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకు సాఫ్ట్గా తయారవుతుంది ఈ మిక్స్చర్ అనేది. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత వెంటనే మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే కడాయిలో ఉంచినట్లయితే మనకు డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయినప్పుడు మనకు సరిగా పూరీల్లో లోపల ఒక సైడ్కే ఉండిపోతుంది. దీనిని ఇప్పుడు చల్లార్చుకుందాము. ఇప్పుడు మనకు పిండి కూడా బాగా నానిపోయింది, చాలా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు కొంచెం పొడి పిండిని వేసుకొని దీనిని బాగా ఒక 2 సార్లు బాగా కలుపుకొని మనం సమాన భాగాలుగా కట్ చేసుకోవాలి. లేకపోతే మీరు మామూలుగా పూరీలు ఎలా తీసుకుంటారో అలా అయినా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాల్స్ లాగా తయారు చేసుకొని కొంచెం పొడి పిండి వేసుకొని పూరీలాగా వత్తుకోవాలి. మనం నార్మల్ పూరీలు ఎలా చేస్తామో ఆ మందం ఉంటే సరిపోతుంది. ఎక్కువ థిక్నెస్ అయితే అవసరం లేదు. అలాగే పల్చగా అయినా కూడా మనకు లోపల స్టఫింగ్ పెడతాం కాబట్టి అవి స్టఫింగ్ బయట వచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం పూరీలకు ఎలా చేస్తామో అలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కోవా మిక్స్చర్ తీసుకొని ఇందులో ఒక సైడ్కి మాత్రమే అరేంజ్ చేసుకోవాలి. కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీని చుట్టూ మనం వాటర్ అప్లై చేసుకోవాలి. ఇలా వాటర్ అప్లై చేసుకున్న తర్వాత దీనిని ఒక సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం చేత్తోనైనా చుట్టూ డిజైన్ పెట్టుకోవచ్చు. లేకపోతే ఫోర్క్తోనైనా ఇలా లైట్గా ప్రెస్ చేసుకున్నట్లయితే మనకు డిజైన్ ఉన్నప్పుడు చూడడానికి చాలా అందంగా ఉంటాయి ఇవి. ఇప్పుడు అన్నీ ఇలా తయారు చేసుకున్న తర్వాత మనం కాగుతున్న ఆయిల్లో, మీడియం హీట్లో ఉండాలి ఆయిల్. ఈ ఆయిల్లో నిదానంగా స్లోగా ఫ్రై చేసుకోవాలి. పెద్ద మంటలో పెట్టినట్లయితే పైన నల్లగా వచ్చేస్తాయి, లోపలంతా సాఫ్ట్గా ఉండిపోతుంది పిండి అనేది. అందుకని మీడియం ఫ్లేమ్లో ఇవి ఫ్రై చేసుకున్నట్లయితే మనకు మంచి కలర్లో వస్తాయి. నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలతోటి నేను నెట్టింగ్ వీడియోలు అలాగే ఎంబ్రాయిడింగ్ వీడియోలు కూడా పెడుతుంటాను. ఇప్పుడు ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత మనకు బబుల్స్ ఆగిపోతూ ఉంటాయి. అప్పుడు మనం తీసేసుకున్నట్లయితే చక్కగా ఎంతో రుచిగా ఉండేటటువంటి ఈ కోవా పూరి అనేది రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకొని మనం నవరాత్రి ప్రసాదంగా దీనిని
అలాగే ఏ ఫెస్టివల్కైనా చేసుకోవచ్చు. దీనిపైన కొంచెం మనం నైవేద్యం పెట్టేటప్పుడు 2 తులసి ఆకులు కొంచెం నెయ్యి కానీ వేసినట్లయితే మనం నైవేద్యానికి ఈజీగా రెడీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఈ కోవా పూరి అనేది. ఇప్పుడు కట్ చేసి చూద్దాము. లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ కోవా వేసినందువలన. చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.